హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృపాస్ యమ్మీ వరల్డ్. సండే స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా చెప్తాను. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు. ముందు ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఘీ ప్లస్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఘీ వేసుకుంటే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత హోల్ స్పైసెస్ అండ్ క్యాష్యూ వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఆ తర్వాత కొంచెం అంత గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఆ స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసి గ్రీన్ చిల్లీస్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేయండి. అవి కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, నాకు 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1 స్పూన్ సాల్ట్ సరిపోయింది. అలాగే ఆ తర్వాత కొరియాండర్ మింట్ లీవ్స్ కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 అవర్ బిఫోర్ బాస్మతి రైస్ సోక్ చేసుకున్నాను. అవి వేసుకొని కొంచెం కలపాలి లైట్గా, లేదంటే అది రైస్ అనేది విరిగిపోతుంది. నాకు 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1:2 రేషియో వేస్తున్నాను. మీరు కూడా అదే కొలతతో వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే ఉడికిపోతుంది. సింపుల్ బగారా రైస్ రెడీ. చాలా పొడి పొడిగా ఫ్లఫీగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీస్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్ చిల్లీస్ బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ కూడా వేసుకున్న తర్వాత సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోండి. టమాటోస్, ఆనియన్స్, చిల్లీ. టమాటోస్ సాఫ్ట్గా అయిన తర్వాత 1 అవర్ బిఫోర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఉప్పు కారం వేసుకొని నేను మ్యారినేషన్ చేసుకున్నాను. ఆ చికెన్ వేసుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత కొంచెం జీరా పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం అంత చికెన్ మసాలా వేసుకొని ఇంకో 20 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇందులో వాటర్ ఏం వేయట్లేదు. నాకు చికెన్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే సింపుల్ చికెన్ కర్రీ రెడీ. వంట రాని వాళ్ళు కూడా ఈ బగారా రైస్, చికెన్ కర్రీ సూపర్గా చేయొచ్చు. రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.